పెద్దపల్లి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీలకు ₹1,00,000 ఆర్థిక సాయం పథకంలో పద్మశాలీలను చేర్చాలని పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి ఉషా డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డికి వినతి పత్రం అందించారు. బీసీలకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించి అందులో పద్మశాలీలను చేర్చకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగానే బీసీలను చూస్తుందని విమర్శించారు. బీసీల కోసం ప్రవేశపెట్టిన తొలి పథకంలోనే పద్మశాలీలకు తీవ్ర అన్యాయం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే బీసీ లోన్లను పద్మశాలీలకు అవకాశం ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యమాలు సిద్ధమవుతామని హెచ్చరించారు. సమస్య ఏంటంటే పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద వందలాది మంది పద్మశాలి బంధుమిత్రులందరూ కూడా మేమందరం కలిసి బీసీ జిల్లా ఆఫీసర్ దగ్గరికి వచ్చి వారిని విన్నపించుకోవడం జరిగింది. మరి బీసీ లోన్ 1,00,000 లోన్ కింద 15 బీసీ కులాలకు ఇస్తున్నారు. మరి మేము పద్మశాలి బిడ్డలం, మేము కూడా బీసీ వెనుకబడిన తరగతులమే. మరి మాకెందుకు ఆ లోన్ 1,00,000 లోన్ ఇవ్వడానికి మేమెందుకు అనర్హులం అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి మా పద్మశాలీలలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 18 లక్షల పద్మశాలీలు ఉంటే దాంట్లో కేవలం 90,000 మంది మాత్రమే ఇంకా చేనేత కుటుంబాలు ఉన్నాయి. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా అయితే చేనేత వృత్తి వదిలేసి బయటికి వచ్చి కూలీ పని చేసుకుంటున్నారు, లేకపోతే బయటికి వచ్చి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలను కూడా తాకిన వాళ్ళు ఉన్నారు. ఉన్నోళ్ళు అయితే ఉంటూనే ఉన్నారు, మరి లేనోళ్ళు ఇంకా చిన్న స్థాయిలోనే ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా